ఈ పత్రికా విలేకరులను సమావేశాన్ని ఏర్పాటు చేసిన గౌరవ గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు లిడ్ క్యాప్ చైర్మన్ గారు పిల్లి మాణిక్యరావు గారికి, అలాగే ఈ పత్రికా విలేకరుల సమావేశానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి నుంచి వచ్చిన సాగర్ గారికి, గతంలో ఎన్నో పోరాటాలు కూడా చేస్తున్న వారితో పాటు మేము, అలాగే గోపి గారు ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ జేఏసీ నుంచి వచ్చారు. వారు కూడా వాళ్ళు విలువైన సమాచారాన్ని సందేశాన్ని ఇచ్చారు. ఇప్పుడే గతంలో ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు నిరుద్యోగులు, ఎందుకంటే గతంలో 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అధికారంలోకి వచ్చిన వెంటనే భర్తీ చేస్తామన్న జగన్మోహన్ రెడ్డి గారు 2019 తర్వాత అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని ఏ విధంగా అయితే యువతకు దొంగ హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చకుండా ప్రతి సంవత్సరం కూడా ఖాళీ జాబ్ క్యాలెండర్ ఎగతాళి చేస్తూ ఉండేది. అప్పుడు గతంలో ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. జాబ్ క్యాలెండర్ కోసం మేము ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని ముట్టడించడానికి 2 సార్లు ప్రయత్నించాం. అలాగే కలెక్టరేట్ ముట్టడులు చేశాం. అలాగే ఎంప్లాయ్మెంట్ ఆఫీసులు ఎదుట వినూత్న ఆందోళనలు చేయడం జరిగింది. కానీ గత 5 ఏళ్లుగా ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ నిరుద్యోగుల్ని వాళ్ళ వయోపరిమితి కోల్పోయే విధంగా ముందుకెళ్తూ మానసిక వేదన గురి చేస్తూ ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా గత వైకాపా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కారకులైన విషయాన్ని మీ అందరికీ తెలిసిన విషయమే.